ఆగరా. అమ్మా ఇక్కడేం చేస్తున్నావే? వంట చేస్తున్నా నీకు వడ్డిద్దామని. మళ్ళీ జోకులేస్తావే. అది సరే గాని రాత్రంతా ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నావు కదమ్మా. ఆహా, ఇంకే వెళ్ళాను. ఏంటంట విషయం? ఏముందమ్మా, తను కొడుకున్న నాలో చూసుకుని బోర్ మంది. దానికి నువ్వేమన్నావు బాబు? ఏమంటా పెద్దమ్మ, ఇక నుండి నా పెద్దమ్మవు కాదు, మా అమ్మవు. నేను మా అమ్మ కొడుకుని కాదు, నీ కొడుకునే అని నేను బోరుమన్నావా? చచ్చా, ఇద్దరం బోరమంటే చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అందుకే కేర్ అన్నాను. ఆ? కేర్ అంటే జాగ్రత్త అని. నీ ఆరోగ్యం జాగ్రత్త పెద్దమ్మా అని చెప్పొచ్చాను. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఒరేయ్, నిన్ను నీ కాళ్ళు పడిపోతానా? ఒరేయ్, ఆగరా. నన్ను పరిగెట్టించకుండా ఆగరా. ఒరేయ్, ఏమన్నావ్? చేరుమన్నావా? ఆగరా. నిన్ను ఈ రోజు నీ అంత తెలుస్తాను. ఆగరా. ఒరేయ్, పరిగెట్టకురా. ఆగు. ఆగరా, వస్తున్నాను. ఒరేయ్, ఒరేయ్, ఒరేయ్. ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ ఇంటికి వస్తావుగా? మీ నాన్నగారు వచ్చాక నీ సంగతి తేలుస్తా. నాన్న వస్తాడు, అమ్మ చెప్పుద్ది. వినేం చేస్తాడు? ఇంతకు ముందు ఏం చేశాడో అదే చేస్తాడు, అంతే. ఏంట్రా ఈ మార్కులు? ఈ క్రింది వాటిలో 5ంటికి సమాధానం రాయమంటే సరిగ్గా 5 గంటలకు మొదలు పెట్టాను. ఈలోపే బెల్లు కొట్టారు. నన్నేం చేయమంటారు? ఛీ, నువ్వు మారవరా. తెలిసి కూడా ఎందుకు డాడీ తిట్టడం? నోర్మై, ఈసారి సరిగ్గా మార్కులు రాలేదనుకో, అప్పుడు చెప్తాను ఈ పని. అడగండి. 2 సంవత్సరాలకి 3 మార్కులు పెరిగినాయి. సిగ్గులేదట్రా నీకు? 3 మార్కులు పెరిగాయంటే డెవలప్మెంట్ ఉన్నట్టు కాదా? ఈ తెలివితేటలో చదువులు చూపించు. బయట నీ గురించి ఎవరైనా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నా నేను. ఇంజనీరింగ్ చదువుతున్నానని చెప్పండి. షడప్. నీ లాంటోళ్ళు ఇంజనీర్లు అయితే దేశం నాశనం అయిపోద్ది. పోనీ ఎంబీబీఎస్ చదవనా? ఎంబీబీఎస్ చదివి శంకర్ దాదా అయిపోదావునా? అరే, కాస్త ఎదురుంటి సుబ్బారావు గారు అమ్మాయిని చూసేనా, బుద్ధి తెచ్చుకోరా. నేను రోజు మన ఇంటిపై నుంచి అమ్మాయిని చూస్తున్నా, కానీ తనే నా వైపు అస్సలు చోట్ల. వీళ్ళు ఇంకా బాగుపడినట్లే. ఎంతకన్నా కొత్తగా ఏం తిడతారు? అయినా తిట్టించుకోవటం మనకేం కొత్త కాదు కదా. హలో, ఎవరు మాట్లాడేది? నువ్వెవరు? ఏయ్, నన్ను లాడ్జ్కి ఎందుకు తీసుకెళ్ళా? నువ్వా? నీ వల్ల రాత్రి పోలీస్ స్టేషన్లో ఎన్ని తిప్పలు, ఉదయం ఇంట్లో ఎన్ని దెబ్బలో తెలుసా? నాకు తెలియాలంటే నువ్వు అర్జెంట్గా డెవినా రెస్టారెంట్కి రా. నేను రాను. సరే, నేను నీటికి వస్తా. వద్దు, నేనే వస్తా. అమ్మో, ఇది ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ. అయినా దీనికి నా నెంబర్ ఎలా తెలిసినట్టు? అయ్యే మేడం, సుస్వాగతం మేడం, వెల్కమ్ మేడం. ఇక్కడ అబ్బాయి. సారీ మేడం, ఇక్కడ అబ్బాయిల్ని సప్లై చేయరు మేడం. ఆడపిల్ల చెయ్యి ఎత్తకూడదు మేడం. అయ్యే సార్, సుస్వాగతం సార్, వెల్కమ్ సార్. ఇక్కడ ఒక అమ్మాయి. సారీ సార్, ఇక్కడ అమ్మాయిల్ని సప్లై చేయరు సార్. సార్, ఓ, నువ్వేనా? కూర్చో. మేడం, ఆర్డర్ ప్లీజ్. చెప్పు. 2 ఇడ్లీ విత్ కారపొడి, కొంచెం నెయ్యి, ఒక ప్లేట్ గారె విత్ సాంబార్, ఇంకా తర్వాత ఒక ప్లేట్ దోశ, సింగిల్ పూరి, గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ మిక్స్డ్, ఫైనల్ గా ఒక చాక్లెట్ మిల్క్ షేక్. ఓకే సార్. చాలా చాలండి. దానిలో కొంచెం ఎండ్రిని మిక్స్ చేసి తీసుకొచ్చు. ఎండ్రిన్నా? తాగితే చచ్చిపోతాను కదండి. ఇన్ని తిన్నాక ఎలాగూ అరక్క చస్తావు. ఏవద్దు, నువ్వు వెళ్ళు. ఈ రోజు మన హోటల్లో స్పెషల్ ఏంటయా? అమ్మాయిలు అబ్బాయిలు సార్. సారీ సార్. అయ్యే సార్, సుస్వాగతం సార్, వెల్కమ్ సార్. నేను చెప్పమన్నది ఆర్డర్ కాదు, మ్యాటర్. రాత్రి ఏం జరిగింది? లైట్ గా వర్షం కురిసింది. ఓ వర్షం కురిసిన రాత్రి, ఓ పిడుగు పడిన పగలు అని కథలు చెప్పుకో. నేను నీకంటే బాగా చెప్పగలను. నిజం చెప్పు. అంటే నిన్న రాత్రి మీరు నా కట్ కట్లుగా కాదు, ఫట్ ఫట్ అని క్లియర్ గా చెప్పాలి. నిన్న మిమ్మల్ని ప్లాట్ఫామ్ మీద ట్రైన్ గుద్దిపోతుంటే నేను వచ్చి. అది నాకు గుర్తుంది. లాడ్జ్ లో ఏం జరిగింది నా కళ్ళకి క్లియర్ గా చూపించాలి. అంటే నువ్వు టిఫిన్ లాంటిది ఏం చేయలేదంట? నేను ఆర్డర్ ఇస్తే మీరే కదండి క్యాన్సిల్ చేశారు. నన్ను ముట్టుకోలేదంటావు. మదర్ ప్రామిస్ అండి,
రాత్రి మిమ్మల్ని సరిగ్గా చూడను కూడా చూడలేదు. అసలు వయసు వచ్చాక అమ్మాయితో ఎంతసేపు మాట్లాడటం ఇదే మొదటిసారి. ఓకే, నిన్ను నమ్ముతున్నాను. థ్యాంక్స్. అది రాత్రి కంటే మీరు ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు. రాత్రి సరిగ్గా చూడలేదన్నా? ఆ, ఆ, అది లవ్ చేస్తున్నావా? అబ్బే నన్ను కాదు, ఎవరినైనా. అయితే పద. మ్. జాగ్రత్త సార్. మేడంకి చెయ్యి ఎత్తే అలవాటు ఉంది సార్. యూత్ నమస్తే సార్. పడతాడా ఏంటి? ఇదేంటి ఈ టైంలో బార్లోకి వెళ్తుంది? ఇది పచ్చి తాగుబోతులాగా ఉంది. దీని వెనకాల వెళ్తే మనం బలైపోతాం. సైలెంట్గా పారిపోతే బెటర్. ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రా. వస్తున్నా. ఇది బార్ కదా? అందుకే కదా వెళ్తుంది. మరీ 4ంటికే తాగడం అంత బాగుండదేమో. తాగడమే తప్పైనప్పుడు అది రాత్రైనా పగలైనా ఒకటే. కూర్చో. ఆర్డర్ సార్. ఆర్డర్ చెప్పు. ఒక గ్లాస్ మంచినీళ్ళు. 2 పెగ్స్ విస్కీ. నాకొద్దు. నీకెవరు చెప్పారు? 2 నాకే. మందు తాగాక ఫుల్గా డాన్స్ చేద్దామా? చేద్దాం. తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దామా? ఎంజాయ్ చేయాలంటే ఏదైనా లాడ్జికి వెళ్ళాలి. మీరు ఫుల్ సౌండా? ఇంతకీ మాకు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? ముందు లాజికల్ ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత డబ్బు గురించి ఆలోచిద్దాం. ముందు డబ్బుల సంగతి ఇక్కడే తెలుస్తాయి. అలా అయితే ఇది బార్ అనుకున్నారా, రెడ్ లైట్ ఏరియా అనుకున్నారా? ఇలాంటి మాట్లాడుకోవడానికి మీకు ఎక్కడ ప్లేస్ దొరకలేదా? గెట్ అవుట్. ప్లీజ్ గొడవ చేయకండి మేడం, మేమేదో సరదాగా మా సిస్టర్స్ తో కలిసి వచ్చాం. చేసేదే తప్పుడు పని, దానికి మళ్ళీ సిస్టర్ సెంటిమెంటా? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తారా, పోలీసులు పిలవమంటారా? త్వరగా వెళ్ళిపోదాం. ఏమంటావు? అమ్మాయిని మేమే తీసుకొచ్చాం, అయితే ఏంటి? అడగండి ఎవరు? సిగ్గు లేకుండా మా ఇష్టం. అసలు నీకేం సంబంధం? లేదా పుస్కివా? నీ పని నువ్వు చూసుకో. అయినా నువ్వు ఎవరితోనే కలిసి వచ్చావు కదా? ఎంత ధైర్యం ఉంటే మీరు నేను కామెంట్ చేస్తారా? ఇలాంటి వాళ్ళు ఊరికే వదిలేయకూడదురా. చంపేస్తాను మిమ్మల్ని. రేయ్, వెళ్ళిపోతారేంట్రా? ఆగండ్రా. అయ్య బాబాయ్, ఇంత గయ్యాలుగా ఉందేంటి? మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. కూల్ డౌన్ ప్లీజ్. రిలాక్స్. ఇంకా ఎంత దూరం? వచ్చేస్తుంది ఓ 20 minutes. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మీ ఫ్యామిలీ గురించి చెప్పు హరి. ఇంటికి పెద్ద మా తాతయ్య. ఎంత నెమ్మదస్తుడంటే నోట్లో నుంచి మాటే రాదు. మామూలుగా ఉంటే మాటలు రావు, తాగితే మాటలేంటి బూతులే వచ్చేస్తాయి. నేను ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, కానీ 1963లోనే నేను ఏకగ్రీవంగా గెలిచాను తెలుసా? ఇక నాన్న క్రమశిక్షణకి మారు పేరు, మంచితనం ఆయన ఇంటి పేరు. పోతే మా అమ్మ మా ఇంటి మహాలక్ష్మి. వారంలో 4 రోజులు వ్రతాలు చేస్తూనే ఉంటుంది. వీడు నేను ఎలక్షన్ లో నిలబడితే నీ ఓటు ఎవరికి వేస్తావు? ఆ లుక్కే భయపడకుండా చెప్పా. నువ్వు నీ కొడుకే నిలబడావా? నేను నిలబడ ముందు నువ్వు స్టడీగా నిలబడా. అదే కోతి మొహోడా, ఇట్లా వస్తున్నా. నిన్నే చెప్పడా? నేను ఏకగ్రీవంగా గెలిచినండి. వీడు 70,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఇప్పుడు చెప్ప ఎవరికి పలుకుబడి ఎక్కువ? అయ్యా, చిన్నయ్య గారికి 70,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి, మీకెన్ని వచ్చాయి? తెలివి తక్కువ దద్దమ్మ. నేను ఏకగ్రీవంగా గెలిచాడు. మీరు గెలిచినప్పుడు మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి? ఏకగ్రీవంగా గెలవడం అంటే అసలు ఎలక్షన్ జరగకుండా ఒక్కరు కూడా ఓటేయకుండా గెలవడం. అంటే మీరు ఒక్కరు కూడా ఓటేయలేదా? అదే మరి
చిటికానండి. అబ్బో ఫుల్ మందు పార్టీ. హాయ్ రా. అరే, నా మనోడు వచ్చాడు. రే రోజు ఇలాగే ఉంటుందా? చూసుకురా, శనివారం మాత్రం ఇలా ఉంటుంది. అసలు ఎక్కడికి వచ్చావు? అంటే ఇదే మా ఇల్లు. మన హరి వచ్చావా? రేయ్, నా మనోడు వచ్చాడు రా. ఇప్పుడు రండి హలో చూసుకుందా. హరి, ఎవరెత్తును? నేనెవరా? 1963లో ఏకగ్రీవంగా గెలిచిన వాడిని. ఈ నా తాత, నేను ఇడికి మనవాడిని. రారా తాత రా. రండి. వాళ్ళే మా అమ్మ నాన్న. కాస్త బిజీగా ఉన్నట్టున్నారు. Cheers. ఇప్పుడు బస్ ఉందా? నేను వెంటనే ఊరు వెళ్ళిపోవాలంతే. అంటే అంటే సాటర్డే నైట్స్ మాత్రం ఇలాగ ఉంటుంది. లేకపోతే మా ఇల్లు ఒక గుడి. సాటర్డే అయితే ఏంటి? గుళ్ళో ఎవరైనా మందు తాగుతారా? నాకేం చెప్పదు హరి, నేను విన్ను. అలా కాదు. హాయ్, నీ నంబరి. ఇది నీ ప్రాబ్లం కదా, నా ప్రాబ్లం. నేను డీల్ చేస్తాను. రండి హరి, రా. నేను డీల్ చేస్తా కదా. పదండి, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. హలో హరి, బాయ్. రండి రండి రండి. తాతయ్య పిలుస్తున్నాడు రా. పదండి పదండి. వస్తున్నా. తాగింది చాలరా. పెట్టకడా బాగుందా? ఎంత బాగుందో తెలుసా? రేయ్, నువ్వు ఎమ్మెల్యే అయితే నిన్ను ఎక్స్ ఎమ్మెల్యే రా. యునామినస్ గా గెలిచాను రా. నిన్ను వదిలిపెట్టాను. ఏమండి ఏమండి, నాకు డౌట్. ఏంటో డౌట్? గోదావరిలో మిస్ అయిన మన బేబీ హైదరాబాద్ ట్యాంక్ బండ్లో హవ్వ. అప్పుడు అమ్మాయికి 5 ఏళ్ళు. రూట్ తెలియకెళ్ళుంటుంది. ఇప్పుడు అది అవసరమా? ఫేస్ వైట్, సంథింగ్ మిస్సింగ్. నీళ్లలో నాని నాని అలా అయి ఉంటుంది. అన్ని ఎదవ డౌట్లే. కాదంబరి కంట్రోల్ ఫీలింగ్స్. పిలిచారు అంకుల్? మైండ్ వాయిస్ అర్థం కాలేదు. అయ్యో, అమ్మా, అర్థమయ్యే వాళ్ళకి అర్థం కాలేదంటే అర్థం కాని వాళ్ళకి ఇంకెలా అర్థం అవుతుంది? అండర్స్టాండ్ అయ్యే వాళ్లకు అండర్స్టాండ్ కాలేదంటే అండర్స్టాండ్ కాని వాళ్లకు ఎలా అండర్స్టాండ్ అవుతుంది? అండర్స్టాండ్ కరెక్ట్ గా చెప్పానా? కరెక్ట్ గా చెప్పావు గానీ కాస్త నీ వాగుడాపో. వచ్చేస్తున్నాం. దా దా. అరే ఈరోజు పార్టీరా? ఈ సాటర్డే. సాటర్డేనా? రావయ్యా మేనేజరు, ఏటేమన్నా తీసుకొచ్చా? నా ఫ్రెండ్ అండి, పేరు ఓమరాజా. అయితే ఏం బీకుతాడో? మీరేం బీకమంటే అది బీకుతాను సార్. నువ్వేం బేకదు గాని మా గోపాత్రం చూసుకో. ఏ పాత్ర? గోపాత్ర అని మీరు చిన్న అబ్బాయి. ఓ, అబ్బాయిని ఎత్తుకోవాలండి. అన్ని ఎత్తుకుంటే నువ్వు పడుకుంటావు. ఏమక్కర్లేదు గాని ఎప్పుడు వాడు వెనకాల తోకలాగుంటూ వాడిని నవ్విస్తుండాలి. అంటే ఎప్పుడు ఏడుస్తుంటాడండి? అబ్బాబే, ఓ పట్టాన్ని నవ్వడం అదో టైపు. నవ్వడా? సార్, నాకు నవ్వించడం చిటికేస్తే వచ్చే విద్య సార్. అక్కడే చిటిక. ఓ గంట ఆడితో పని చేయి. ఆ చిటికేయడానికి ఏళ్ళు ఉండవు. గోపాత్ర. ఆహా, వటపత్రం మీద శ్రీకృష్ణుడిలాగా ఎంత అందంగా ఉన్నాడు. ముద్దుగా ఉన్నాడో ముద్దుగా ఉంటాడో తర్వాత తెలుస్తుంది నీకు. గోపాత్ర, ఓమరాజా అని నా ఫ్రెండ్ నిన్ను చూసుకోవడానికి ఇవాళే వచ్చాడు. నమస్కారం ఓమరాజా. బా, ఏం వినయం, ఏం మర్యాద. నువ్వు నాకు బాగా నచ్చేసావు ఓమరాజా. నన్ను చూస్తాను నీకేమనిపిస్తుంది? ఎత్తుకుని పాలించాలనిపిస్తుంది కదా? అబ్బా, నిజమేనండి. నిజంగా మీ దగ్గర ఇలాంటి ఉద్యోగం దొరకటం నా అదృష్టం. అయితే పదా, మన సినిమా మొదలయ్యే టైం అయింది. మళ్ళీ ఫస్ట్ సీన్ మిస్ అయిపోతాం. అదేంటి, సినిమాకి వెళ్ళటం ఏంటి? సినిమా చూపించే ముందు స్టోరీ చెప్పరా. ఏంటది? గోపాత్ర ఆడుకుంటున్నాడు. ఆడుకోవటం ఏంటి సార్? వాడు ప్రాణాలు తీసేస్తుంటే. గోపాత్ర ఎదుటి వాళ్ళ ప్రాణాలతోటే ఆడుకుంటాడు. ఇదేం దుర్మార్గం సార్? అక్కడేమో స్వాతిముత్యంలా కనపడ్డారు, ఇప్పుడు ఇక్కడ అపరిచితుల్లా కనపడుతున్నారేంటి సార్? నా ఇస్రోప్ మీదే. ఈ రోజుతో రిటైర్ అయిపోతున్నాడు. రేపు నుంచి నువ్వే నాకు దిక్కు బంగారం. ఎవరు? నేనా? అవురే, ట్రైల్ వేసుకొని. జస్ట్ ట్రైల్ పార్టీ. రేపొద్దు నీకు ఫుల్ ఫిల్మ్ చూపిస్తానే, విత్ డిటిఎస్ ఎఫెక్ట్. సాంగులు చాలా బాగా వచ్చినాయి. డైరెక్ట్ డాన్స్ చేయలేవు సార్. మంగళం మంచి పెనం మీద పడ్డట్టు ఈ కర్మేంటి సార్? నాకు ఈ ఉద్యోగం దేవుడు మీకు దండం పెడతాను.
ఎక్కడికి వెళ్తావు? ఏమండి ఇంటి వెనకాల 5 సమాధులు ఉన్నాయి. ఇప్పుడు సమాధులు కూడా ఉంది సార్. ఎందుకంటే ఈ ఉద్యోగం చేయను వెళ్ళిపోతాను అన్న వాళ్ళ సమాధులు అయ్యి అక్కడ జాయిన్ అవుతావా? ఏంటండి ఇది? నాకు అర్థం కాక అడుగుతాను, ఈ సమాధుల్లో మందు కొట్టడం ఏంటంటే? ఏ నీకు దెయ్యాలంటే భయమా? అంటే ఇంత ముందు భయం ఉండేది, ఇప్పుడు అసలు భయమే లేదు. దెయ్యాలు నా వెంట్రుకు కూడా పెగలవు. నా మెళ్ళలో ఆంజనేయ స్వామి వెళ్ళుంది. ఇదేనా అదే? అమ్మా, అది కొట్టేసావా? నాకు దెయ్యాలంటే యూరినల్స్, అందుకే నీకు తెలియకుండా నీ దగ్గర నుంచి ఇది కొట్టేసా. ఏది ఒకసారి గట్టి కళ్ళు మూసుకుని ఓ పెగ్గుతాగు, భయం మొత్తం పోద్ది. భయం పోద్దా? ఆ పోద్దే. కొట్టు ఒట్టు. భయం పోవాలా? నువ్వు పోతే అది కూడా పోద్దురా. ఏ మిస్టర్, సిగరెట్ ఉందా? ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే ఇంకోటి గాలి ఎవడో ఏడ్చాడట. అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? లారీ గుద్దితే వచ్చా. లారీ గుద్దితే? ఆగు. అరే శాడిస్ట్ విధవా, పుస్తకాలు చదివి ఎలా కొట్టాలో చెప్తావురా? రే నువ్వు వాడు అయిపోయావురా. అదేంటి కరెంటు పోయింది? ఓం రాజా, ఒరే ఓం రాజా, ఇలా రారా, చీకట్లో చెత్తకొట్టేయాలనుందిరా. వస్తున్నాను రా, నీ జపడా అప్పుడా వద్దురా. ఓం రాజా చెత్తకొట్టేస్తాను. ఎవరది? అయ్యో, ఎవడరా చిన్నబాబు గారి మీద చేయి చేసుకుంది? చెయ్యండి, కాలు కూడా చేసుకున్నాడు. నొప్పి వచ్చేస్తుంది ఇక్కడ. కాల్ చేసుకున్నారా? ఒరే, జీతం ఇచ్చే దేవుడి మీద కాల్ చేసుకుంటారా? మీ కళ్ళు పోతాయిరా. నువ్వా? నువ్వా? కాదు. నువ్వా? నేను కాదు. మీరు కానప్పుడు నేను కాదు. కరెంటు పోయినప్పుడు కొట్టాడంటే ఆడవడ మనోడు అయి ఉంటాడు. ఇది తెలిసిన వాళ్ళ పని కాదు, నువ్వు కొట్టిన వాళ్ళ పని. నేను చాలా మందిని కొట్టాను, వాళ్ళందరూ వచ్చి కొడితే నేను ఇప్పుడు బతుకుంటానా? పైకి పోతావు. మీరేం టెన్షన్ పడకండి చిన్నబాబు గారు, మిమ్మల్ని కొట్టినోడిని నేను పట్టుకుంటా. ఎప్పుడు? మళ్ళీ వాడు వచ్చి కొట్టినప్పుడు. అంటే మళ్ళీ నాకు దెబ్బలు తప్ప ఆయన పట్టుకోవాలంటే తప్పదు కదా సార్. చంపేశాడు బాబోయ్. ఏమైంది గోపాత్ర? ఎవడెలా కొట్టాడు? బాడీలో ఉన్న బ్లాక్ అంతా ఇలా బయటకు వచ్చేసింది. నేను కొట్టిన దెబ్బలకి మెంటలెక్కుంటుంది. మీరంతా ఒకసారి లైన్ లో నుంచోండి. ఎందుకు గోపాత్ర? నన్ను ఎవడైతే కొట్టాడో ఆన్ని పట్టుకోవడానికి మంచి స్కీమ్ వేసా. మళ్ళీ వాడితో నువ్వు కుమ్మించుకుంటావా? కాదు నాయనా, నేను ఒంటికి బ్లాక్ కలర్ ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నావు? నన్ను కొట్టిన వాడి చేతికి ఆ కలర్ అంటుకుని ఉంటది, అదే నా స్కీము. ఇప్పుడు నేను మీలో ఆడెవడో కనిపెట్టి ఆడి బాడీలోంచి కూడా బ్లాక్ బయటకు వచ్చేలాగా కుమ్మేస్తాను అనమాట. ఓం రాజా రా. నేను ఎందుకు రా, వెళ్ళి లైన్ లో నుంచానన్నా. నన్ను కూడా అనుమానిస్తున్నావా? నేను నీకు తండ్రి లాంటి వాడిని బాబు, బిడ్డ లాంటి వాడిని. నేను నిన్ను తన్నట్లా లాజిక్ లైన్ లో నుంచా. నిలబడాల్సిందేనా? నిలబడు ఓం రాజా, నీవు నిర్దోషి, నీకు భయం ఏంటి? అలాగే నిలబడు. నువ్వు తిరుగా. తిరుగుతా. చేతులు ఎత్తండి. నువ్వు చూసుకో. ఏది ఏది ఇది ఎక్కడంతా తుడిచేసుకున్నాడా? నాన్న ఓం రాజా. ఏంటి తండ్రి? దొరికేవురా. ఇన్నాళ్ళ నుంచి నాతో దొంగ పోలీస్ ఆట ఆడేది నువ్వా? కనిపెట్టేసావా? నా బాడీలోంచి నువ్వు బ్లాక్ ఎలా బయటికి తీసావో అలా నేను ఇప్పుడు నీ బాడీలోంచి రెడ్ బయటికి తీసేస్తా. ఏంటయ్యా ఏంటిది? ఒక్క అకౌంట్ కరెక్ట్గా లేదు. పనిచేసేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాలి. ఏమైంది? ఏమైందా? ఈ అకౌంట్స్ అన్ని కంప్యూటర్లోకి ఎక్కించింది నువ్వే కదా? నేనే. ఒక్క స్టేట్మెంట్ కూడా టాలీ కావట్లేదు. ఇలాగైనా పనిచేసేది? మీరు కంప్యూటర్ ఆన్ చేశారా? అబ్బో, హాస్యమా? ఇంతకీ మీకు ఏ అకౌంట్స్ కావాలి? ఇంకే అకౌంట్స్ కనపట్లేదా? జేపీ కెమికల్స్. మీరు చూస్తుంది జేపీ ఫైనాన్స్, ఇది జేపీ కెమికల్స్. అయినా ఏంటయ్యా ఈ డబ్బా పెట్లు? అంతా కన్ఫ్యూజను, ఏది సరిగ్గా ఉండదు. ఎంచక్క పాత పద్ధతిలో ఈ ఫైల్స్ అవి పెట్టుకుంటే దేనికదే చూసుకోవచ్చు కదా. నా కర్మ.
చూస్తున్నా క్యాంటీన్లో ఏదేదో వాగుతున్నావంటగా నా గురించి. చెత్తలింగం తొక్కలింగం అని నాతో పెట్టుకోకు, పీకించేస్తాను ఉద్యోగంలోంచి. అది మీ చేతుల్లో లేదు, హెడ్ ఆఫీస్ నుంచి రావాలి. వస్తుంది. నువ్వు అలాగే అంటా ఉండు, హెడ్ ఆఫీస్ నుంచే వస్తుంది. హలో. అది ఫోన్ కాదు, ఫ్యాక్స్. తెలుసు. ఏంటిది వాడి దిస్? ఏమందా ఏంటి ఎలా కొట్టుకుంటుంది? మీరు నొక్కింది ప్రింటర్, ఇది ఫ్యాక్స్. ఏంటో ఈ డబ్బాలు, వీటి గోల నాకు అర్థమై చావదు. ఏమొచ్చిందో చదువు. మన చైర్మన్ మేఘనా గారు బాంబే నుంచి వస్తున్నారట. మిస్సమ్మ గారు వస్తున్నారా? కంగారు పడకండి, ఇవాళ కాదు రేపు. ఏంటమ్మా అలా ఉన్నావు? నువ్వు నా అసలు డాడీవి కాదని అంటున్నారు. ఎవరన్నారు? పింకీ. పింకీయా? అదో మంకీ, దాని మాటలు నమ్మకూడదు. నన్ను ఎక్కడి నుంచో తెచ్చావని వాళ్ళ మమ్మీ చెప్పిందంట. వాళ్ళ మమ్మీ మొహం. పింకీని కూడా వాళ్ళ డాడీ హాస్పిటల్ నుంచే తీసుకొచ్చాడు. డాడీ అంటే డాడీ అనమ్మా, అసలు డాడీ అద్దె డాడీలు ఉండరు. ఏమండి శర్మ గారు, ఎక్కడి నుంచి? మాసికం పెట్టించి వస్తున్నానండి. స్వయం పాకం బాగా ముట్టిందా? శోభం. ఏం చెల్లెమ్మ కనకాంబరాలా? అవునన్నయ్య గారు. చింత చచ్చినా పులుపు చావలేదు ఇంకా బావగారికి. పులుపు ఉందో చచ్చిందో గాని మీ చుట్టకంపికి పూల వాసన మొత్తం పోయింది. ఉన్న 2 ఊపిరితిత్తులు దిండుగలేబుల్లా అయిపోతాయి. మానేయచ్చు కదా. ఎక్కడ మానేస్తాం, ఒకటే టెన్షన్. మీకు టెన్షన్ ఏమిటండి అన్నయ్య గారు? అల్లుడి జాతకంలో ప్రమోషన్ ఎప్పుడుందో చెప్పండి. చూశానండి, సూర్యుడు మిత్రరాశిలోనే ఉన్నాడు. కాకపోతే రాహుకేతుల వల్ల కాస్త ఆలస్యం అవుతుంది. వాళ్ళకి శాంతి చేస్తే సరి. అదిగో మాటలోనే వచ్చాడు. అల్లుడు వచ్చేసావా? హాయ్ బుజ్జి. అల్లుడు తెచ్చావా? తెచ్చుంటావులే. ఇది ఎలా తెరవాలి? ఇది అక్కడ నేనే వద్దన్నాను. శృతి, నువ్వు లోపలికెళ్ళు. ఎందుకు తేవద్దన్నావే? ఎందుకు నాన్న నీకు పైపు? నీ ఆకారం చూసుకున్నావా? చుట్టాలు తాగి తాగి బీడీలా అయిపోయింది ఒళ్ళు. పైగా పైపు ఒకటి ఏ గాల్లో కలిసిపోదామనా? అదేమిటే చిట్టి అలా అంటావు? ఇది మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ మ్యాటర్. మన ఊళ్ళో ఎదురింటి సుబ్బారాయుడు గారు తెల్లారితే చాలు ఇదిగో మా అల్లుడు కొనిచ్చాడని చెప్పి ఒక పొగ్గొట్టం వేసుకు తయారవుతుంటాడు. వెధవట్టి ఎక్కువ వాడును. నీ బోడి పైపు కంటే గొప్ప పైపు మా అల్లుడు కొనిస్తాడని చెప్పి వాడి ముందు శపథం చేసి వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతో పెడితే వాడి ముందు నా పరువు పోదు. ఆలోచించు. నువ్వు చెట్టు కింద కూర్చొని చీట్లాడినప్పుడే పోయింది నీ పరువు. అంటావే అను ఇలా చీట్లు ఆడే ఏదో ఒక రోజున లక్షలు సంపాదించి నా అల్లుడు గారికి కారు కొనిస్తాను. ఏమండి శాస్త్రి గారు, మీరు చెప్పండి, అల్లుడి జాతకంలో కారు కొనిస్తానని రాసింది కదా? మీరు కొనిస్తారో లేదో గానీ కార్యోగం మీ అల్లుడి జాతకంలో స్పష్టంగా కనిపిస్తోంది. చూసారా? చూస్తున్నాను. మరి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? నేనే కొనివ్వాలి. నాన్న, ఇలా వీధిలో నిలబడి అరవకపోతే అక్కడికి వెళ్ళి పెట్టుకోండి మీ చర్చలు. మీరు పదండి. నేను మాట్లాడతా. అయ్యో అల్లుడు గారు, గోల్డ్ ఫ్రేమ్ వేయించలేదు. ఎందుకే ఇప్పుడు నీ గోల్డ్ ఫ్రేమ్? అది లేకపోతే నీ కళ్ళు కనపడవా? అది కాదే, కొంచెం మోటుగా ఉంటేను. ముందు దాని పెళ్లి సంగతి చూడండి, మీ సోకుల తర్వాత. నీకు ఇప్పుడు జీన్స్ ప్యాంట్ అందుకే? ఏదో సరదాగా. అంత సరదాగా ఉంటే పెళ్ళాక నీ మొగుడుతో కొనిపించుకో. అప్పుడేసుకుని ఊరంతా ఊరేగు. వెళ్ళు. తయారయ్యారు ఒక్కొక్కళ్ళు. వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. ట్రైన్కి టైం అవుతుంది, తొందరగా బట్టలు సర్దుకొని రెడీ అవ్వండి. అబ్బా, ఈయన వీధిలోనే ఉన్నాడే. ఎవరండి? ఇంకెవరో, మన విశ్వంబర శాస్త్రి గారు. పట్టుకున్నా అంటే జలగలా వదలడు. అదేంటండి అలా అంటారు? పాపం పెద్ద ఆయన కదా. చంపుతున్నాడే. కుజదోషం శాంతి అంటాడు, శని దోషం శాంతి అంటాడు, గుళ్ళ చుట్టూ తిరగమంటాడు. మనకెక్కడ కుదురుతుంది? ఏదో మన మంచి కోసం చెప్తున్నారు. కరెక్టే, మనకు టైం లేదు. ఏమై నందగోపాలం? అయ్యా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఆఫీసుకు గానీ బయలుదేరుతున్నావు ఏమిటి? బాబాయ్ గారు, పిన్ని గారు ఏం చేస్తున్నారండి? ఒడియాలు పెడుతుందమ్మా. ఏం ఒడియాలండి? బూడిది గుమ్మడికాయ ఒడియాలు. పెరట్లో ఇంకా పిందులే కదండి, అవి అప్పుడే కోసేసారా? అబ్బే, మన పెరట్లో పాదులో కాదమ్మా. మొన్న వనస్థలిపురంలో మా వేలు విడిచిన మేనమామ 2వ అల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చాం కదా, వాళ్ళవి. వేలు విడిచిన మేనమామ గారు అంటే వాళ్ళ ఆవిడ సుభద్రమ్మ గారు కదండి? అవునమ్మా. ఇంగువ పోపు అవన్నీ పెడుతుంటారు ఆవిడ. మరే గుత్తి వంకాయ కూర వండుతున్నది. నవనవలాడే వంకాయలు తీసుకొచ్చి 4 చీలికలు చేసి ఆ తర్వాత శనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసి కచ్చా పచ్చా దంచి ఆ మసాలాని వంకాయలో కూరి సలసలసలాడే నూనెలో వేయిస్తుంది. ఆ తర్వాత వేడనలో కలుపు తింటే వెన్న ముద్దలనుకో. గోపాలోయ్, అదేమిటి పాదరసంలో జరుపుకున్నాడు?
ఆయన తొందరలో ఉన్నారండి. వాళ్ళ ఆఫీస్కి చైర్మన్ గారు వస్తున్నారంట. దారిలో బొకే అవన్నీ కొనాలి కదండి. ఏమిటో ఈ బొకేలు పూలదండలు దండగమ్మా. దంపతులు ఇద్దరు కూర్చుని నవగ్రహ శాంతి చేయిస్తే మంచిది. అమ్మాయి లేదు, లోపలికి వెళ్ళిపోయింది. ఆ? వీధిలో వాళ్ళని ఆపి కాలక్షేపం చేసే బదులు కొంచెం ఇంట్లోకొచ్చి ఒడియాల కాపలా కాయచ్చు కదా. కాలక్షేపం కాదు, నీ పిండాకుడు కాదు. నందగోపాల్ మనకు బాగా కావలసిన వాడు కాబట్టి చెప్తున్నాను. అయినా పూల గుర్తిచ్చి బుట్టలో పడుచుకుంటే ప్రమోషన్ వచ్చేస్తుంది. ఏమిటే వీడి పిచ్చి గాని, గ్రహాలు అనుకూలంగా ఉండద్దు. గుడ్ మార్నింగ్. ఇదిగా ఇంకో 5 నిమిషాల్లో మేడం గారు వస్తారు. ఆవిడ రాగానే ఫస్ట్ దండ నేనే వేస్తాను. లేడీస్కి దండ ఇరు, చేతికిస్తారు. తాతగారేజ్ కదా, పర్వాలేదు, వేయచ్చు. ఎవడది హిందూ సాంప్రదాయం గురించి నీకు ఏమైనా తెలుసా? ముఖ్య అతిథి రాగానే దండ వేసి ఆహ్వానిస్తారు. బొట్టు పెట్టి ఆరతి వాళ్ళ తూగా బజ్జి. లేడీస్కి దండ ఇరు. పర్వాలేదు, తాతగారు లాంటి వారు. వేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. యెల్లో సో బ్యూటిఫుల్. నమస్తే మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్. Roses, they are my favorite. Thank you. Thank you. Namaste, madam. That's a lovely sari. Thank you, madam. నమస్తే మేడం. Thank you. Namaste, madam. Thank you, everybody. So nice of you all. These are all stores department. Mohan Sudha Rao Hello. and receptionist Hi. Pramila. Administrative staff Raghava Sudhakar. నమస్తే మేడం. Hello. రండి మేడం, టీ తీసుకుంది. Okay. Can anybody tell me one more joke? మేడం నేను చెప్తాను. చెప్పండి. ఒక మోతుబడి రైతు తన పొలం పండక దిగులుగా కూర్చుని ఉన్నాడంట. వాడి స్నేహితుడు ఒకడు వచ్చి ఎందుకురా అలా దిగులుగా కూర్చున్నావు అని అడిగాడు. ఏం లేదురా, పొలం పండట్లేదు, ఏ రకం మందు వేయాలో తెలియక ఆలోచిస్తున్నాను అన్నాడంట వీడు. దాందే ఉందిరా, 4-5 కంపెనీల మందులు తీసుకుని ఒక్కోటి రుచి చూసి ఏది రుచిగా ఉంటుంది వేరా అన్నట్టు వీడు. నమస్తే మేడం. మన కంపెనీ అకౌంటెంట్ ఎక్కడ? ఎందుకు మేడం? ఐ హావ్ అ మీటింగ్ అట్ ది ఐడిబిఐ. నేనున్నాను కదా మేడం. స్టేట్మెంట్స్ అవి టకటక చెప్పాలి. నేను చెప్పేస్తాను మేడం. మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా? రాదు కదా? కాల్ ది అకౌంటెంట్. నందగోపాల్ మేడం గారు పిలుస్తున్నారు. ఎస్ మేడం. కమ్ విత్ మీ.